Welcome back to Karthik Vlogs. ఈరోజు మన వీడియో ఏంటంటే చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఒక డబ్బా ఉంది హ్యాక్సార్ నుంచి చూసుకోండి. దీని లోపల ఏముందంటే మనం హెల్మెట్ అనేది అప్గ్రేడ్ అయినాం అనమాట. మన దగ్గర ఫస్ట్ వేగా హెల్మెట్ ఉండే కదా, ఇప్పుడు మనం హ్యాక్సార్కి వచ్చినాం అనమాట. ఈ బాక్స్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. నేనైతే హ్యాక్సార్ వెనమ్ది తీసుకున్నాను హెల్మెట్. ఈ హెల్మెట్ వచ్చేసి మన కిషోర్ అన్న దగ్గర తీసుకున్నాను నేను. నాకు అరౌండ్ 3,500 పడ్డది ఇది హెల్మెట్. ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 4,800 ఉంది అన్న, నాకు 3,500కి ఇచ్చిండు. నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఆల్రెడీ నేను దీన్ని అన్బాక్స్ చేసినాను సైజ్ చూసుకోవడానికి ఇంకా కలర్ చూసుకోవడానికి. అందుకే ఇట్లుంది. డబ్బా కూడా నేను తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది ఇప్పటికీ హెల్మెట్. కానీ దీని లోపల ఇగో వచ్చినాయి మనకి యాక్సెసరీస్. ఇది ఒకటి వచ్చింది, హెల్మెట్కి బ్యాగ్ ఇచ్చినారు. ఇంకా ఇదైతుంది. దీన్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు హెల్మెట్ అయితే మీరు కొంచెం హెల్మెట్ అయితే ఇది మన ఎల్ సైజ్ అనమాట. నాకు ఎల్ సైజ్ కాబట్టి ఎల్ సైజ్ తీసుకున్నాను నేనైతే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ మనకి క్యూఆర్ స్కానర్ అనేది ఉంది. దీన్ని స్కాన్ చేసి మన వారంటీ అవన్నీ మొత్తం మన క్యాబ్లో వచ్చేస్తాయి. నేను హెల్మెట్ పెట్టుకొని చూపిస్తాను చూడండి. దీనికి యాంటీ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చినారు. ఇంకోటి ఇది ISI ECE సర్టిఫైడ్ అనమాట మన గవర్నమెంట్ నుంచి. చూసుకోవచ్చు ఇది మన హెల్మెట్ అనమాట. కంప్లీట్ గ్రిప్ అనేది ఉంటుంది మనకి. ఇంకోటి దీంట్లో డ్యూయల్ వైజర్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇది మన డ్యూయల్ వైజర్ అనమాట. ఈ స్క్రాచెస్ అనేవి ఎక్కువ అవడం అనమాట. ఇంకోటి మనకి పిన్ లాక్ అనేది ఉంటుంది. ఇది మనకి ఎక్కువ ఏడ యూజ్ చేస్తుంది అంటే మనం హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఫాగ్ అనేది జమ అవుతుంది కదా, అది రాకుండా అయితే ఉంటుంది అనమాట. లైక్ ఇంకో ఇది నేను మీకు స్టిక్కర్ తీసి చూపిస్తాను చూడండి. స్టిక్కర్ ఇక్కడ కూడా మనకి బ్రాండ్ చేసినారు. ఈడొకటి ఉన్నది, అలాగే ఇక్కడ కూడా ఉన్నది. ఇది మనకి ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఫాగ్ అనేది జమ కాదు, మనకి బ్రీతింగ్ అనేది కూడా కొంచెం ఈజీ ఉంటుంది. కానీ హెల్మెట్ వెయిట్ కొంచెం బరువు అనిపించింది నాకైతే. లైక్ నా పాత హెల్మెట్ కన్నా ఈ హెల్మెట్ అయితే కొంచెం మనకి ఎల్లో కలర్ అయితే ఉన్నది అనమాట. అదే నేను పిన్ లాక్ అని చెప్పినాను కదా, అది దానికి యూజ్ అనమాట. ఇంకోటి ఇది థీమ్ వచ్చేసి వెనమ్ థీమ్ అనమాట హ్యాక్సార్ నుంచి. చూసుకోవచ్చు మీరు, దీనిలో చాలా కలర్స్ అయితే ఉంటాయి అనమాట. దీనిలో వచ్చేసి బ్లూ, గ్రే, బ్లాక్. అది నేను డిస్ప్లేలో వేస్తాను అనమాట. దీనిలో ఇంకేమేమి కలర్స్ ఉన్నాయి, దీని ప్రైజింగ్ ఏంటి అని. లైక్ ఇంకోటి మీకు ఏం చెప్పాలంటే, లైక్ మన బ్రాండెడ్ నార్మల్ హెల్మెట్స్ కన్నా బ్రాండెడ్ హెల్మెట్కి పోతే మనకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ మనం కింద పడ్డా కానీ చేసినా కానీ కొంచెం మనకి దెబ్బ అనేది తాకుతుంది అఫ్కోర్స్ కింద పడ్డప్పుడు. కానీ మరీ అంత తాకకుండా అయితే కొన్ని హెల్మెట్స్ మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. అది ఇది అంతా బ్రాండెడ్ అని నేను చెప్తలేదు, దీనికన్నా ఇంకా మంచి బ్రాండ్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ AGU అని అంటే నార్మల్ హెల్మెట్ మనకి ఇంకా దీనిలో కార్బన్ ఫైబర్ అట్లాంటివి చాలా హెల్మెట్స్ ఉంటాయి అనమాట. అట్లాంటి హెల్మెట్స్ అన్ని మన స్పోర్ట్స్ బైక్కి యూజ్ చేస్తారనమాట. మన జస్ట్ 200cc కాబట్టి మన బైక్కి తగ్గట్టు మనం అయితే అప్గ్రేడ్ కావాలా అఫ్కోర్స్. నేను ఇంకా చాలా పర్చేజ్ చేసేది ఉంది. జస్ట్ మనం ఇప్పుడు హెల్మెట్ మాత్రమే పర్చేజ్ చేద్దాము, ఇంకా రైడింగ్ గేర్ అనేది పర్చేజ్ చేయాలా, ఇంకా మనం చాలా అనేవి పర్చేజ్ చేయాలి. ఇట్లాంటి వీడియోస్ మనం ఎన్నో తీద్దాము. ఇంకా మీకు లైక్ నేను నేర్చుకుంటాను, మీకు కూడా చెప్తాను లైక్ రైడింగ్ కమ్యూనిటీ గురించి. అట్లనే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా రైడింగ్ కమ్యూనిటీలో జాయిన్ కావాలంటే నాకు DM చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్ నాది కింద నేను బయోలో వేస్తాను, అక్కడ నాకు DM చేయండి, నేను మీకు యాడ్ చేస్తాను రైడింగ్ కమ్యూనిటీలో కూడా. అట్లనే మీ ఫేవరెట్ హెల్మెట్స్ ఏవైతే ఉంటాయో అది కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన అనుకుంటాను నా బైక్కి PPF చేయించిన అని చెప్పి. అది ఏమైందంటే ఇంటి దగ్గర పిల్లలు అనేది చింపేసినారు. లైక్ నేను అది తీసినందుకేమో అది మొత్తం ఇట్లా స్క్రాచెస్ లాగా అట్లా ఇట్లా అయిపోయింది. లైక్ మనం వేరే అన్న వాళ్ళతో చూపించినందుకు చూసుకోవచ్చు మన బండి ఎంత నీట్గా అవుతున్నదో. లైక్ మీరు ఇక్కడ డిఫరెన్షియేట్ చేయొచ్చు, లైక్ ఇక్కడ ఎంత నీట్ ఉందో. అదే నేను ముంగట తీసినాను, అక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో, అన్ని గీతలు ఎట్లున్నాయో. అంతే